వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో అలాగే అత్తయ్య గారు షాపింగ్కి వెళ్దామని అన్నారనమాట. వీడియో వచ్చేసి మొత్తం గోల్డ్ షాపింగ్ ఉంది ఈరోజు. సో తప్పకుండా మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో అత్తయ్య గారు రెడీ అయ్యారు, ఇంకా తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత ఆఫీస్కి కూడా వెళ్ళాలి, చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, వదిన వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళందరూ వచ్చారు కదా. వేదార్థ్ వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఈ సమ్మర్ అయితే. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి. షాపింగ్కి అయితే మల్బార్ గోల్డ్కి వచ్చామండి. మల్బార్ గోల్డ్ ఏంటంటే మేము ఒక గత 10-12 ఇయర్స్ నుంచి మా ప్రతి ఒక్క గోల్డ్ ఐటమ్ ఇక్కడ తీసుకున్నది అనమాట. మధ్యలో ఒక్కసారి లలిత జ్యువెలరీస్కి వెళ్ళాము, ఒకసారి జోయాల్కాస్లో తీసుకున్నాము. ఒక 2 ఐటమ్స్ మాత్రమే. రిమైనింగ్ నా గోల్డ్‌కి సంబంధించినవి ప్రతి ఒక్కటి మా పిల్లలకు కానివ్వండి, అమ్మ వాళ్ళు కానివ్వండి, అత్తయ్య గారు ప్రతి ఒక్కళ్ళం మేము ఇక్కడ తీసుకున్నదే అనమాట గోల్డ్ అంతా కూడా. సో అత్తయ్య గారు చైన్ ఎక్స్చేంజ్ చేసుకుందాము అని అనుకుంటున్నారు. అది కొంచెం కట్ అయిపోయింది, తనకి ఇబ్బందిగా ఉంటుంది, హుక్ దగ్గర పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మార్చుకుంటాను అని చెప్పేసి అని అన్నారనమాట. వెయిట్‌లో ఏమైనా చైన్స్ వస్తున్నాయేమో చూసుకుందాము అనుకున్నామనమాట. చైన్ లాగా కాకపోయినా చంద్రహారం టైప్‌లో అట్లా ఇంకేమైనా ఎక్స్ట్రా అమౌంట్ అయినా పర్లేదు, పే చేసేసుకొని తీసుకుందామని అనుకున్నారు. ప్రీవియస్ ఏంటి అని అంటే 2 స్టెప్స్ ఉంటుంది. మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే వీడియోలో కనిపిస్తుంది. నేను ఇంకా అంటే ప్రస్తుతానికి ఆ వెయిట్‌లో ఏమన్నా చైన్స్ ఉన్నాయేమో చూసుకుంటున్నారు అత్తయ్య గారు. ఒకవేళ లేదు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇంకా ఒక తులం ఇంకా ఎక్స్ట్రా పడుతుంది అనుకున్నట్టయితే పాత చైన్‌నే ఏమన్నా సెట్ చేయించుకోవడం కుదురుతుందేమో హుక్ దగ్గర అన్నట్టుగా అనుకున్నారనమాట. అందుకే కొత్త మోడల్స్ ఏమున్నాయి అని చెప్పేసి చూస్తున్నారు. వేణు గారు కూడా వచ్చారు. చెప్పాను కదండీ ఆఫీస్‌కి కూడా వెళ్ళే వర్క్ ఉంది. ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య గారిని డ్రాప్ చేసి మళ్ళీ మేము ఆఫీస్‌కి వెళ్ళిపోయాము. అందుకోసమే అని చెప్పేసి ఇంకా ముగ్గురం వెళ్ళి చూస్తున్నామనమాట. వీడియో అయితే మీకు చూస్తే అర్థమవుతుంది అసలు ఏ చైన్ సెలెక్ట్ చేసుకున్నారు, అసలు అంటే తీసుకున్నారా లేదా ఏంటి అనేది మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అక్కడ జయంతి గారు. తను చాలా బాగా ఓపికగా పేషెన్సీ తోటి మాకు అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడం అవన్నీ కూడా చేశారండి. మరి నువ్వు కనపడకుండా ఎట్లా వస్తావు అబ్బా? అయితే మీకు గోల్డ్ కాస్ట్ 3,05,976 రూపీస్ పడుతుంది. అయితే వేస్టేజ్ ఉంది కదా 15.9% పడుతుంది. దాంట్లో మీకు వేస్టేజ్ ఇప్పుడు 21 గ్రామ్స్కి అంటే 48,650 రూపీస్ పడుతుంది. ఓవరాల్గా మీకు 3,54,626 3% జిఎస్టీ టోటల్ వాల్యూ పైన వేస్టేజ్ గోల్డ్ కాస్ట్ పైన పడుతుంది 10,630 రూపీస్ అవుతుంది. ఓవరాల్గా 3,64,260 అయితే ఇందులో ఏంటంటే మీకు గోల్డ్ కాస్ట్ కూడా మీకు ఉంది కదా 21.5 అంటే దీనికి 6,000 దాకా వేరియేషన్ వస్తుంది. ఇందులో 6,000 మిగులుతుంది. ఆ 6,000 మీకు ఈ వేస్టేజ్లో మైనస్ అవుతుంది. మైనస్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది 53,200 కట్టవచ్చు. అట్లా ఏంటంటే ఇంకా వర్క్ని బట్టి ఉంటుంది. మనం సేమ్ అన్నిటికీ ఇదే వేస్టేజ్ లేదు, వర్క్ని బట్టి వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి అది మొత్తం నేను చేస్తారు కదా, దాన్ని చేసిన తర్వాత వెయిట్ వేసేసి అంత వెయిట్ తోటి మళ్ళీ రిమైనింగ్ ఎంత పే చేయాలనేది చెప్తాను. ఏమని ఇందులో 2 లైన్స్ కూడా ఉంది కదా. తర్వాత ఇది ఫస్ట్ మీరు చూసారు ఇలా ఇది 20 గ్రామ్స్ సేమ్ పడుతుంది కదా. దీని ఇంత పడుతుంది ఈ ప్రైజెస్ ఇది ప్రైస్ అంత పడుతుంది. 20.153 ఉంది, 20.170 ఉంది.
ఆల్మోస్ట్ దీని ప్రైస్ 3,58,630 పడుతుంది. 3,58,600 బై హ్యాండ్ పే చేయాలంటే అప్రాక్సిమేట్లీ అంటే పడుతుంది. బై హ్యాండ్ అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. ఓల్డ్ కాబట్టి ఓల్డ్ అమౌంట్ ఇంట్లో డైరెక్ట్ మేనేజ్ చేస్తారు. వేరియేషన్ అంటే నేను అనేది అయితే గోల్డ్ టు గోల్డ్ ఇంకేమైనా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది? ఎక్స్ట్రా దీనికి చెప్పగలరు 16 అంతే పే చేయాల్సి వస్తుంది. దీనికి కూడా అంతే వస్తుంది. కొంచెం తగ్గుతుంది. ఈ చైన్ లోపలికి వేసుకోండి. మీ చైన్ లోపలికి వేసుకోండి. ఏంటంటే ఇది షార్ట్ ఉందండి. అత్తయ్య గారిది ఇప్పుడు ప్రెజెంట్‌గా చైన్ అనమాట ఇది. 2 స్టెప్స్ బాల్స్ అంటే గుండ్లమాలలాగా అనమాట. 2 స్టెప్స్ ఉంటుంది. ఇది 2 తులాస్ అంటే 21 గ్రామ్స్ 180 మిల్లీగ్రామ్స్ అలా ఉందనమాట. సో, ఇది పోగా అంటే వెయిట్ టు వెయిట్‌లో తీసుకున్నామండి. అదే సేమ్ వెయిట్‌లో ఇంకా వేరేది 2 లైన్స్‌ది చంద్రహారము పచ్చలు, కెంపులు మధ్యలో అన్‌కట్స్ వచ్చాయన్నమాట. సో, అది తీసుకున్నాము. ఇంకా అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పాత చైన్ అంతా గూడా ఇలా మెల్ట్ చేసేసి చెక్ జేస్తున్నారు. అంటే గోల్డ్ చెక్ చేస్తుంటారు కదా! సో, అలా చేశారనమాట. ఇంకోటేంటి అనంటే ఈ చైన్ ఆల్రెడీ మలబార్ గోల్డ్‌లోనే తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళ గోల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తం మెల్ట్ చేయలేదు. జస్ట్ టెస్ట్ చేశారు. చేసేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసారనమాట. సో, అది మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసేసుకొని రిమైనింగ్ పే చేసేసుకొని మేము ఆ చైన్ తీసుకొనొచ్చాము. ఆ చైన్ మీకు వీడియో, ఫోటో అయితే పెట్టలేకపోయాను. అంటే నేను థంబ్‌నెయిల్‌లో పెడుతున్నాను చూడండి. 2 స్టెప్స్ దాని మీద అన్‌కట్స్ అండ్ పచ్చలు, కెంపులు వచ్చాయి. 4 లైన్స్ ఉన్నది చంద్రహారమేమో ఇంకా చాలా షార్ట్‌గా అనిపించింది మాకు కొంచెము. సో, ఇక్కడొచ్చేసి పిల్లలు అంటే వదిన వాళ్ళ పిల్లలున్నారని చెప్పాను కదా! ఈవినింగ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఒక్కరోజే ఉన్నారు. ఆ రోజు ఇంకా జషు వాళ్ళు గూడా వాళ్ళతో పాటు వెళ్లారనమాట. సో, మళ్ళీ వాళ్ళు ఒక 2 డేస్ ఉండేసి వస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్లారు. ముందు రోజు వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే రోజు నైట్ వెళ్తున్నారనమాట. ముందు రోజు ఎర్లీగానే వచ్చారు గదండీ! ఇంకా ఒక్కరోజు 1 ఆర్ 2 డేస్ ఆడుకున్నట్టుగా ఉంది. మళ్ళీ వీళ్ళని తీసుకొని అటెళ్ళిపోయారు. సో, తీసుకెళ్ళడానికి వదినాను ఇంకా వాళ్ళ అరుషి వాళ్ళ మదర్ సాయి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తది. అలా మెయింటైన్ చేస్తుంది. ఎంజాయ్. ఈ హాలిడేస్ కన్నీ అటు ఇటు ఇటు అటు తిరగండి ఇక. ఈ ఎండ అందరికి